మామిడికాయ చికెన్ కర్రీ. వావ్! సో చికెన్ కర్రీ తెలుసు అండ్ మామిడికాయతో చాలా వెరైటీస్ ఆఫ్ వెజ్ ఐటమ్స్ చేసాము. బట్ రెండు మిక్స్ అంటే ఎలా ఉంటుందో చూడాలి మరి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. వావ్! మామిడికాయ చికెన్ కర్రీ అనమాట. సో చక్కగా ఓకే, మామిడికాయ అంటే నేను తురుము తీసుకొస్తామని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ముక్కలు అనమాట. సో ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ డిఫరెంట్గా ఆనియన్స్, ఉల్లిపాయలు పేస్ట్ చేసాము సో దట్ గ్రేవీ ఎక్కువ రావాలి. గ్రేవీ అండ్ ధనియాలు అలానే తీసుకొచ్చేసావు. కొంచెం డిఫరెంట్గా ఉంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా నార్మల్గా ఉన్నా కూడా, బట్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయి ఇంగ్రీడియంట్ ఫార్మ్స్ డిఫరెంట్గా తీసుకొచ్చావు అన్నమాట. ఇది ఏంటంటే మనమే మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇప్పుడు. ఓకే సరే, మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసి సో పాన్ హీట్ ఎక్కింది కదా, ఫస్ట్ మసాలా దినుసులు, ఆ తర్వాత ధనియాలు, తర్వాత గసగసాలు, తర్వాత సోంపు, జీడిపప్పు కూడా. సో అండ్ మసాలాస్ అయితే డిఫరెంట్గా కాంబినేషన్ చేసాము, యాక్చువల్గా కంబైన్ చేసాము. సో ఇదైతే ఆల్మోస్ట్ అందరూ తీసుకోవచ్చు, మ్యాంగో చికెన్ కర్రీ అంటే మామిడికాయ చికెన్ కర్రీ, ఎందుకంటే క్రోనిక్ కండిషన్స్ ఇవన్నీ ఏమి ఉండవు చికెన్ కర్రీకి. ఓకే, ఇంకా ప్రోటీన్ చాలా నీడెడ్ అయిపోతుంది ఇప్పుడున్న దాంట్లో. ఎవరు సరిగ్గా తినక చాలా వీక్ అయిపోయి ఇమ్యూనిటీ మొత్తం తక్కువ అయిపోయి ప్రోటీన్ బాగా నీడెడ్ అయిపోతుంది అందరి బాడీస్కి కూడా. కరెక్ట్. సో ఎవరైనా తీసుకోవచ్చు చక్కగా. అండ్ ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్ యూస్ చేస్తే వాళ్ళకు కూడా ఎప్పుడు ఒకే చికెన్ కర్రీ తింటున్నట్టు కూడా ఉండదు. ఆల్మోస్ట్ అందరూ ప్రోటీనిషియస్ ఫుడ్నే ప్రిఫర్ చేస్తున్నారు, ఎందుకంటే వర్కౌట్స్ కూడా అలానే చేయాలి కాబట్టి ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటాను. ఓకే, సో డ్రై రోస్ట్ అయిపోయాయి. సో కాసేపు ఇది చల్లరాలి కాబట్టి కాస్త టైం పడుతుంది, కొద్దిసేపు వెయిట్ చేద్దాం. సో కాసేపు వెయిట్ చేసాం కదా, సో ఇప్పుడు ఆ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసేస్తాం. అవును, ఇంకా దీన్ని మిక్సీ పట్టేది. ఓకే, సో దీనికి మసాలా పౌడర్ అయితే ఇంకా రెడీ అయిపోయింది, మిగతా ప్రాసెస్ కూడా చేసేద్దాం. ఓకే, సో స్టవ్ ఆన్ చేసేస్తాను. ముందుగా కొంచెం నూనె, ఇందులో ఆనియన్ పేస్ట్, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పచ్చిమిరపకాయలు. అండ్ ఇలాగా ఆనియన్స్ ఏదైతే ఉందో పేస్ట్ చేసి త్వరగా వేగుతుందా? త్వరగా వేగుతుంది అండ్ గ్రేవీ ఎక్కువగా వస్తుంది. ఓకే, అండ్ మనకి మామూలుగా ఆనియన్స్ అయితే మనకు వేగాయలేదు తెలుస్తుంది కదా, ఇలా ఉంటే తెలియట్లేదు, అందుకని కొంచెం త్వరగా జస్ట్ ఏంటి అంటే అరోమా టేస్ట్ ఏదైతే ఆనియన్ ఉంటుందో అది పోవడానికి మనం సాల్ట్ చేస్తాం. ఓకే, ఆ పచ్చి వాసన అంతా తర్వాత కరివేపాకు, ఇప్పుడు చికెన్, తర్వాత పౌడర్స్. ముందుగా కారం నేను కొంచెం వేస్తున్నాను ఎందుకంటే మసాలా పౌడర్ కూడా యాడ్ చేస్తాను కాబట్టి. కొంచెం పసుపు, అలాగే ఉప్పు.
సో ఇప్పుడు అది ఉడకాలి కాబట్టి కొన్ని వాటర్ కూడా వేసేసుకుందాం. ఓకే. అండ్ యూజువల్గా ఇలా ఫ్రూట్స్ కానీ ఇలాగా వెజిటబుల్స్ కానీ చికెన్లో కలపవచ్చా మరి? యా కలపచ్చు, ఏం కాదు, దానివల్ల డ్రగ్ ఇంట్రాక్షన్ ఏమి ఉండదు. ఓకే. సో చాలామంది ఆలు కలుపుతూ ఉంటారు చికెన్లోకి, ఎస్పెషల్లీ చాలా ఫేవరెట్ ఫుడ్ బెంగాలీలో. బట్ మామిడికాయ అనేది డిఫరెంట్ టేస్ట్, అండ్ పప్పులోనే యూస్ చేస్తాం మనం, మామిడికాయ పప్పు అన్నట్టు, లేకపోతే మ్యాంగో రైస్ అలా యూస్ చేస్తుంటాము. ఇది కొంచెం డిఫరెంట్గా ఉందండి. మరి ఇది ఎవరు తీసుకోవాలి, ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి? యా యాక్చువల్లీ ప్రోటీన్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి నీడెడే కాబట్టి ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు. అండ్ యాడ్ చేసిన మెయిన్ ఇంగ్రీడియంట్ లాగా మనము మామిడికాయ కూడా యాడ్ చేస్తున్నాం. సో మ్యాంగో కూడా మెయిన్ ఇంగ్రీడియంట్ లాగా యూస్ చేస్తున్నాము. అండ్ స్పెషల్ ఇందులో రా మ్యాంగో యూస్ చేస్తున్నాం కాబట్టి ఎవరైనా తీసుకోవచ్చు, కాంట్రా ఇండికేషన్స్ అంటూ ఏమి ఉండవు. ఓకే. సో చక్కగా వాటర్ వేసాము, జస్ట్ బాయిల్ చేసేద్దాం. ఎలాగో చికెన్ కొద్దిగా టైం పడుతుంది ఉడకడానికి. పర్ఫెక్ట్. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్, నెక్స్ట్ మామిడికాయ ముక్కను. ఓకే. ముందుగా మనం పట్టిన మసాలా పౌడర్ కూడా, దీనివల్లే టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుని కాసేపు అలా బాయిల్ చేద్దాం. సో ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోటీన్ సోర్స్ ఏదైతే ఉందో అవి కాస్త చెప్పేస్తావు మరి? యా, నాన్ వెజ్ వాళ్ళకి అయితే చికెన్, ఫిష్, ఇదేంటి అంటే లీన్ మీట్ కూడా. సో దానివల్ల వాళ్ళకి ఎక్కువగా ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుంది. సో నాన్ వెజ్ వాళ్ళు ఇది బాగా చూసుకోవాలి. ప్రోటీన్ అంటే ప్రతి దాంట్లో ఉంటుంది, ప్రాన్స్లో కానీ మటన్లో కానీ ఉంటుంది. బట్ అదేంటి అంటే రెడ్ మీట్ కిందకి వస్తుంది, వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో మనం ఒక బెనిఫిట్ కోసం చూసుకుంటూ ఇంకో డిసడ్వాంటేజ్ మనకు వద్దు కాబట్టి లీన్ మీట్ తీసుకోవాలి. వెజిటేరియన్స్ అయితే సోయా తీసుకోవచ్చు, పన్నీర్, రాజ్మా, చోలే, ఇవన్నీ దాంట్లో ఉంటుంది. సో ఎవరైతే జైన్స్ ఉంటారో అండ్ లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళు సోయా తీసుకోవచ్చు. ఓకే. సో అన్నిటికంటే నాకు తెలిసి సోయాలో ఎక్కువ ప్రోటీన్ సోర్స్, రిచ్ ఇన్ ప్రోటీన్ అని విన్నాను. బట్ అది కరెక్టేనా మరి? వెజిటేరియన్ సైడ్ అది రిచ్ ఇన్ ప్రోటీన్ ఏంటి అంటే సోయా. ఆ తర్వాత ఎవరైతే ఓవర్ వెజిటేరియన్స్ ఉంటారో వాళ్ళు ఎగ్ తీసుకోవచ్చు. ఓకే. సో చక్కగా ఉడికిపోయి ఉంటుంది. అండ్ మామిడికాయ కూడా ఎక్కువ టైం పట్టదు ఉడకడానికి. అలా కచ్చపచ్చగా ఉన్నా కూడా చాలా ఇష్టంగా తినేస్తూ ఉంటాము. సో ఒకసారి చూద్దాం. సో ఈ కన్సిస్టెన్సీ అండ్ చాలు కదా ఇంకా? యా చాలు. సర్వ్ చేసుకోవడమేనా? యా సర్వ్ చేసేసుకున్నాం. ఓకే. మంచిగా మీట్ మసాలా మనమే ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి చక్కటి అరోమా వస్తుంది. కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేద్దాం. ఓకే, లాస్ట్ మామిడికాయ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మామిడికాయ చికెన్ కర్రీ అయితే రెడీ అయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మామిడికాయ చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ధనియాలు 1 టేబుల్ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, సోంపు 2 టేబుల్ స్పూన్లు, గసగసాలు 2 టేబుల్ స్పూన్లు, కాజు కొద్దిగా, చికెన్ 1/2 కిలో, పచ్చి మామిడికాయ 1, ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు, పచ్చిమిర్చి 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కరివేపాకు రెమ్మలు 2, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, కారం కొద్దిగా. మామిడికాయ చికెన్ కర్రీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో మసాలా దినుసులు, ధనియాలు, గసగసాలు, సోంపు, జీడిపప్పు వేసి వేయించి చల్లారాక మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో చికెన్, కారం, తగినంత పసుపు, కొద్దిగా ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత మామిడికాయ ముక్కలు, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మామిడికాయ చికెన్ కర్రీ రెడీ.